హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో టుడే జాబ్ అప్డేట్ వచ్చేసరికి ఐబీఎం కంపెనీ నుంచి డేటా ఇంజనీర్ రోల్ అనమాట. సో ఈ రోల్ వచ్చేసరికి మనకి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ రోల్ కిందకి వస్తుందన్నమాట కేటగిరీ. సో ఎంట్రీ లెవెల్ జాబ్ గైస్. ఎంట్రీ లెవెల్ అంటే సో ఫ్రెషర్స్ అందరికి కూడా అప్లై చేసుకోవచ్చు అని అర్థం. సో ఇక్కడ లొకేషన్ చూసుకుంటే మనకి ముంబై అయితే ఇచ్చారు, ఇండియా అనమాట. సో ఇండియాలో ముంబై లొకేషన్కి అయితే ఈ పర్టికులర్ జాబ్ అనేది సో రిలీజ్ అయింది ఐబీఎం కంపెనీ వల్ల. సో కెరీర్ వెబ్సైట్లో అనమాట, లేటెస్ట్ జాబ్ అప్డేట్ కాబట్టి సో ప్రతి ఒక్కళ్ళు కూడా అయితే త్వరగా అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో మంచి ఆపర్చునిటీ. సో ఐబీఎం అనేది ఒక టాప్ మోస్ట్ ఎంఎన్సీ కంపెనీ అనమాట. సో జాబ్ డీటెయిల్స్, సో ఏమేమి స్కిల్స్ కావాలి, సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది సో ఇప్పుడు చెక్ చేద్దాం. సో ఈ పర్టికులర్ రోల్కి అప్లై చేయాలంటే మీకు పవర్ బిఐ టూల్ అనేది వచ్చి ఉండాలి. అండ్ అదేవిధంగా సో డేటాబేసెస్ సంబంధించి ఎస్క్యూఎల్ అండ్ బిగ్ డేటా ఇవైతే మీకు వచ్చి ఉండాలన్నమాట. సో అండ్ అవి కాకుండా సో ఇంకా మనకి క్లౌడ్ బేస్డ్ టెక్నాలజీస్ కూడా వచ్చి ఉంటే సో అది యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి, ప్రిఫర్ టెక్నికల్ సో క్వాలిఫికేషన్స్, నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ అజ్యూర్ క్లౌడ్ అనమాట. సో అజ్యూర్ 900 అని సర్టిఫికేషన్ మైక్రోసాఫ్ట్ది. సో చాలామంది చేస్తుంటారు కదా. సో ఆ సర్టిఫికేషన్ ఒకవేళ మీకు ఉన్నా కానీ సో మీకు మీ యొక్క అప్లికేషన్కి సో ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఇంకా సో యూనిక్స్, షెల్ స్క్రిప్టింగ్, పైథాన్ ఇవి కూడా సో ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ గైస్. సో ఇవన్నీ అయితే చెక్ చేసుకోండి. సో ఈ స్కిల్స్ ఎవరెవరికైతే వచ్చో సో ప్రతి ఒక్కళ్ళు కూడా సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మినిమం మీకు గ్రాడ్యుయేషన్ అనేది ఉంటే సరిపోతుందన్నమాట. ఏదర్ సో డిగ్రీ చేసిన వాళ్ళు కానివ్వండి, సో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానివ్వండి, ఈ స్కిల్స్ అనేవి మీకు వచ్చి ఉంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సో ఎలిజిబుల్ అనమాట ఈ పర్టికులర్ జాబ్కి, ఈ ఎంట్రీ లెవెల్ జాబ్కి అప్లై చేసుకోవడానికి. సో ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ చూస్తే ఇక్కడ మనం డీటెయిల్స్ అనేది చూస్తే కీ జాబ్ డీటెయిల్స్ అని ఇచ్చారు కదా. రోల్ చూసుకుంటే డేటా ఇంజనీర్ అనమాట. సో ఇది కేటగిరీ వచ్చేసరికి మనకి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కిందకైతే వస్తుంది ఈ జాబ్ రోల్. అండ్ ఎంప్లాయ్మెంట్ టైప్ చూసుకుంటే ఫుల్ టైం అనమాట. ఇది ఫుల్ టైం రెగ్యులర్ జాబ్. సో అప్ టు ట్రావెల్ అలవెన్స్ అనేది ఇవి కూడా మీకు ఉంటాయన్నమాట. ట్రావెల్ అప్ టు 20% పర్ డేకి అయితే ఉంటుంది. సో ఇది గైస్ టుడే నోటిఫికేషన్. సో అప్లై చేయడానికి నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అనేది ఇస్తాను. సో అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇలా బ్లూ కలర్లో మనకి టాప్లో కానీ బాటంలో కానీ సో ఈ విధంగా అప్లై నౌ అనేది ఉంటుంది. సో ఇక్కడైతే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత సో బిఫోర్ యూ అప్లై ఈ విధంగా అయితే సో బ్రౌజ్ అవుతుంది. నెక్స్ట్ మీ యొక్క ఫస్ట్ నేము, లాస్ట్ నేము అండ్ ప్రైమరీ ఈమెయిల్ అడ్రస్ అనమాట, మీ యొక్క మెయిల్ ఐడి అనేది ఇచ్చి సో ఇక్కడ మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. సో ఆ రెజ్యూమ్ కూడా సైజ్ మనకి సో అప్ టు 2 MB అయితే ఉండేలా చూసుకోమని ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు చూడండి. సో ఎంట్రీ లెవెల్ సో ఇక్కడ క్లిక్ చేసుకొని మీకు ఏదన్నా సో ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ మీకు ఎంతైతే ఉందో 3 years, లెస్ దెన్ 3 years, గ్రేటర్ దెన్ 3 years ఈ 2 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదు ఫస్ట్ టైం అప్లై చేసిన మేము ఫ్రెషర్స్ అనుకుంటే మీరు టెక్ సో ఇక్కడ ఎర్లీ ప్రొఫెషనల్ ఉంది కదా, సో లెస్ దెన్ 3 years ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెషర్స్. ఒకవేళ మీకు గ్రేటర్ దెన్ 3 years అనుకుంటే ప్రొఫెషనల్ అనుకుంటే సెకండ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే అప్రెంటిషిప్ ఏదైనా చేశారు ప్రీవియస్ అనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసరికి ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇవైతే మీ బేస్డ్ ఆన్ యువర్ సో ఫ్రెషర్స్ అయితే ఫస్ట్ ఆప్షన్ అప్లికేబుల్ కాబట్టి అది సెలెక్ట్ చేసుకోండి. ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. సో మీకు ఏ ఏరియాలో ఇంట్రెస్ట్ అనేది ఉంది, సో కన్సల్టింగా లేదా డేటా అండ్ అనలైటిక్సా, డిజైనా, సో ఎంటర్ప్రైజ్ ఆపరేషన్సా, లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ, లేదంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, రీసెర్చ్, సేల్స్, సెక్యూరిటీ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అయితే సో ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అని సెలెక్ట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి కమ్యూనిటీస్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ కమ్యూనిటీస్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నది ఉంది. ఇది మనకి మ్యాండేటరీ ఇవ్వలేదు కాబట్టి ఇది ఆప్షన్ సెలెక్ట్ చేసుకోకపోయినా ఏం కాదు. ఇలా స్టార్ మార్క్ ఉంది కదా రెడ్ కలర్లో, ఇవి ఇంపార్టెంట్ అనమాట. మనం కంపల్సరీగా సెలెక్ట్ చేసుకోవాల్సిన ఆప్షన్స్. సో ఇంకా నెక్స్ట్ ఆప్షన్స్ మనకి ఇండియా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. స్టేట్ వచ్చేసి మనకి కంట్రీ వచ్చేసరికి
ఇండియా అని సెలెక్ట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఐ అగ్రీ అని క్లిక్ చేసి జాయిన్ బటన్ అని క్లిక్ చేయగానే సో ఈ విధంగా ఐబిఎంలో ఒక కెరీర్స్లో సో ఒక అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో లేదు మేము ప్రీవియస్ ఆల్రెడీ అప్లై చేసాం, మాకు ఐబిఎం కెరీర్ పోర్టల్లో అకౌంట్ ఉందనుకుంటే నో థ్యాంక్స్,